తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో 6 నెలల్లోపు జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్పై బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. గ్రేటర్ పరిధిలో మొత్తం 29 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 4 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 15 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలుచుకుంది. ఒకే ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ ఇబ్రహీంపట్నంలో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందగా ఎంఐఎం 7 అసెంబ్లీ స్థానాలు, బీజేపీకి 1 స్థానం పరిమితమయ్యాయి. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని అధికారం చేజెక్కించుకుంది. 39 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక బీజేపీ 8 అసెంబ్లీ సెగ్మెంట్లో గెలుపొందిన గ్రేటర్లో ఒకే ఒక్కడు రాజాసింగ్ గోషామహల్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇప్పుడు సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లో మరోసారి ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడిన వారితో పాటు కొత్త వారు కూడా జూబ్లీహిల్స్ అసెంబ్లీ టికెట్ కోసం తమ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఇదే అంశంలో ఈరోజు స్పెషల్ డ్రైవ్. తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో 6 నెలల్లోపు జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటుపై బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. గ్రేటర్ పరిధిలో మొత్తం 29 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 4 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 15 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలుచుకుంది. ఒకే ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ ఇబ్రహీంపట్నంలో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందగా ఎంఐఎం 7 అసెంబ్లీ స్థానాలు, బీజేపీకి 1 స్థానం పరిమితమయ్యాయి. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని అధికారం చేజెక్కించుకుంది. 39 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షానికి పరిమితమయ్యింది. ఇక బీజేపీ 8 అసెంబ్లీ సెగ్మెంట్లో గెలుపొందిన గ్రేటర్లో ఒకే ఒక్కడు రాజాసింగ్ గోషామహల్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇప్పుడు సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మరోసారి ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ చేసిన వారితో పాటు కొత్త వారు కూడా జూబ్లీహిల్స్ అసెంబ్లీ టికెట్ కోసం తమ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ సీరియస్ ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. ఇటీవల అనారోగ్యంతో అంటే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ సీరియస్ గా ఫోకస్ పెట్టాయి. అయితే గత 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ నుండి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అదేవిధంగా అంతకు ముందు కూడా అంటే బీఆర్ఎస్ నుండి 2 సార్లు ఆయన అక్కడ విజయం సాధించారు. అదేవిధంగా టీడీపీ నుండి కూడా ఒకసారి టీడీపీలో గెలిచి బీఆర్ఎస్ లోకి వచ్చారు. బీఆర్ఎస్ వచ్చాక ఒకసారి అంటే టీఆర్ఎస్ లో ఒకసారి విజయం సాధించారు. అదేవిధంగా బీఆర్ఎస్ గా మారాక కూడా బీఆర్ఎస్ లో ఒకసారి గెలిచారు.
అంటే మాగంటి గోపీనాథ్ 3 సార్లు జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి విజయం సాధించారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఆయన అనారోగ్య కారణంతో కూడా మృతి చెందారు. ఈ నేపథ్యంలో కూడా ఉప ఎన్నిక అనేది అక్కడ అనివార్యమైన పరిస్థితి ఉంది. కానీ ఈసారి ఖచ్చితంగా అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి 24 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క స్థానం కూడా ఏదైతే కాంగ్రెస్ గెలలేకపోయింది, మొత్తం బీఆర్ఎస్ గెలిచింది. సో ఈ క్రమంలో కూడా ఈసారి ఉప ఎన్నికని ఏదైతే ఆసరాగా చేసుకుని ఖచ్చితంగా గ్రేటర్ లో బాగా వేయాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో అధికారంలో ఉంది. అదేవిధంగా ఏదైతే 6 గ్యారంటీలు అమలవుతున్నాయి, సంక్షేమ పథకాలు, అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా, ఇతర అంటే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అన్ని అమలవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా తమకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ భావిస్తుంది. మరొక వైపు గ్రేటర్ హైదరాబాద్ అంటే ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్న క్రమంలో కూడా ఇది గెలిచి ఖచ్చితంగా గ్రేటర్ లో కాంగ్రెస్ పుంజుకుందని కూడా నిరూపించడానికి కాంగ్రెస్ చూస్తుంది. ఇంకొక వైపు ప్రతిపక్షాలు ప్రధానంగా విమర్శిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై. అంటే ప్రజలకు ఇచ్చిన హామీలను ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడ్డాక హామీలు ఇవ్వలేదు, ప్రజల్ని మోసం చేసిందంటూ కూడా ఇప్పటికే ప్రతిపక్ష ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలు విమర్శిస్తున్న నేపథ్యంలో కూడా జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా అంటే గెలిచి ప్రతిపక్షాలకు విమర్శలకు చెక్ పెట్టాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఆ క్రమంలోనే గెలిచే అభ్యర్థి కోసం కాంగ్రెస్ అయితే సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో కూడా 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా జూబ్లీహిల్స్ నుండి అజారుద్దీన్ పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో అక్కడ ఈ నేపథ్యంలో ఈసారి తన ఖచ్చితంగా టికెట్ కావాలంటూ కూడా ఆయన పట్టుబడుతున్నారు హైకమాండ్. మరోవైపు ఏదైతే ఎంఐఎం నుండి కూడా పోటీ చేసి ఓడిపోయినటువంటి అనిల్ యాదవ్ ఇటీవల కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన కూడా తనకి ఇస్తే ఖచ్చితంగా నేను గెలుస్తానంటూ కూడా ఆయన ధీమాగా ఉన్నారు, ఆయన ప్రయత్నం చేస్తారు. మరొక వైపు పీజీఆర్ కూతురు, పీజీఆర్ అంటే హైదరాబాద్ తో పాటు తెలంగాణలో గుర్తింపు ఉన్న నేత. ఆయన కూతురు విజయారెడ్డి ఇప్పుడు కార్పొరేటర్ గా విజయం సాధించింది. ఆమె కూడా తనకు కష్టంగా జూబ్లీహిల్స్ లో పట్టుకుంది కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలని కూడా ఆమె హైకమాండ్ పెద్దలతో కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ అన్ని మరొక వైపు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఇటీవల కాలంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలో కూడా ఎంపీ టికెట్ ఆయన ఆశించారు, కానీ ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు సికింద్రాబాద్ నుండి. కానీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సంబంధించి తనకు అవకాశం కల్పిస్తే గెలుస్తుంటూ కూడా ఆయన హైకమాండ్ తో కూడా లాబీ చేస్తున్నారు. ఇది ఒక వైపు అయితే బీజేపీ ఖచ్చితంగా ఈసారి గ్రేటర్ లో మేయర్ పీఠాన్ని, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని గెలిచి తీరుతాం, కైవసం చేసుకుంటాం, బీజేపీ బలం పుంజుకుంది అంటూ కూడా ఇప్పటికే బీజేపీ దృఢ నమ్మకంతో ఉంది. ఈ క్రమంలో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని ఖచ్చితంగా తమకు అవకాశంగా మలుచుకోవాలని భావిస్తుంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని కూడా హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో కూడా రేపు ఏదైతే తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ కూడా హైదరాబాద్ కు రావడంతో వచ్చారు. ఈ నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఉప ఎన్నికకు సంబంధించిన చర్చ కూడా ప్రధానంగా జరుగుతుందని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో కూడా బీజేపీ నుండి కీర్తిరెడ్డి, జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి బీజేపీ నేత కీర్తిరెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అదేవిధంగా లెంకల దీపక్ రెడ్డి, అదే గౌతమ్ రావు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో తనకు కూడా అవకాశం కల్పించాలని గౌతమ్ రావు కూడా హైకమాండ్ తో కూడా రిక్వెస్ట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు మాధవీలత ఇప్పటికే ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సో ఈ నేపథ్యంలో తమకు కష్టంగా కావాలి, టికెట్ ఇవ్వండి, గెలుస్తారంటూ కూడా ఆమె ధీమాగా ఉన్నారు. అంటే హైకమాండ్ తో కూడా బీజేపీ హైకమాండ్ తో కూడా లాబింగ్ చేస్తున్నారు. ఈ విధంగా ఇట్లా ఎవరికి వారు ఖచ్చితంగా లాబింగ్ చేస్తున్నారు. నేతలు ఖచ్చితంగా అవకాశాలు కల్పించాలని లాబింగ్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఒకవైపు కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా గెలిచే అభ్యర్థి కోసమే, గెలుపు గుర్రం కోసం వేటలో ప్రారంభించింది. ఈ క్రమంలో కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఆ క్రమంలో కూడా ఖచ్చితంగా ఈసారి గెలవాలని భావిస్తున్నారు. బీజేపీ కూడా ఆ క్రమంలో కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టారని చెప్పారు. ఇలా బీఆర్ఎస్ కి సంబంధించిన విషయానికి వస్తే మాగంటి గోపీనాథ్ కి సంబంధించిన కుటుంబ సభ్యులకు ఇస్తారా లేకపోతే ఎవరికి ఇస్తారా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. అయితే ఏదైనా సరే త్రిముఖ పోటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అనేది చెప్పచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.
తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో 6 నెలల్లోపు జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్పై బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. గ్రేటర్ పరిధిలో మొత్తం 29 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 4 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 15 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలుచుకుంది. ఒకే ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ ఇబ్రహీంపట్నం మాత్రమే కాంగ్రెస్ గెలుపొందగా ఎంఐఎం 7 అసెంబ్లీ స్థానాలు, బీజేపీ 1 స్థానంకి పరిమితమయ్యాయి. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని అధికారం చేజెక్కించుకుంది. 39 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షానికి పరిమితమయ్యింది. ఇక బీజేపీ 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపొందిన గ్రేటర్లో ఒకే ఒక్కడు రాజాసింగ్ గోషామహల్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇప్పుడు సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లో మరోసారి ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ చేసిన వారితో పాటు కొత్త వారు కూడా జూబ్లీహిల్స్ అసెంబ్లీ టికెట్ కోసం తమ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్, చెప్పండి. అసలు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అక్కడ ఎన్నిక అక్కడ ఉన్నటువంటి స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఏదైతే ఇటు బీఆర్ఎస్ పార్టీలో లాబింగ్ కూడా మొదలు పెట్టారు. ఎక్కడ జూబ్లీ హిల్స్ స్థానానికి టికెట్ వాళ్ళకి కేటాయించాలంటూ ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది నేతలు లాబింగ్ కూడా మొదలు పెట్టారు. గతంలో కూడా ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఏదైతే నేతలు అయితే అక్కడ టికెట్ ఆశించి భంగపడ్డారో వాళ్ళు ఇప్పుడు తమకు ప్రాధాన్యత కల్పించాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానానికి మొరపెట్టుకున్నట్టుగా మనకు తెలుస్తాం. దాంతో పాటు ఇప్పుడు అంటే ప్రధానంగా అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఆ నేత అటు రావుల శ్రీధర్ రెడ్డి కూడా తనకు టికెట్ ఇవ్వాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి అధిష్టానానికి మొరపెట్టినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు అంటే రావుల శ్రీధర్ రెడ్డి మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా చేశారు. బీజేపీ పార్టీ నుండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ, జగన్.